చెరువు కింద కోతనైతే మాకు 30,000 చెరువు కింద అయి ఇట్లా లాసు అట్లా లాసు ఇట్లా లాస్ అవుతుంది మా ఖర్చు చైన్ మిల్స్ పోయాలి మళ్ళీ ఇక్కడికైతే ఈ దూడలకు 1200 అవుతాయి నూపితే ఎత్తుతే మాకేం మిగులుతాయి సార్ ఇలా ఇట్లా లాసు ట్రాక్టర్ వద్దు వస్తున్నాయి ఏ ట్రాక్టర్ వద్దు వెళ్తే ఆ ట్రాక్టర్ అవుతట్లేదు మాకు కొట్టుకోమే నొక్కి మానం పోతాను సార్ మాని చేసి పచ్చి కొనమంటున్నామ్మా చెప్పిన ఇట్లే కొనేసేయమంటున్నా కొంచెం తీసుకుపోతారు లావుతుంది నాటి సార్ మాకు ఇబ్బంది అవుతుంది అందుకే వచ్చిన వాళ్ళు మళ్ళీ కొనాలి ఇబ్బంది పడతారని ఆఫీసర్లు తెలిసిన ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ దండం పెడతాం అన్న రైతులు ముందప్పుడు ఇబ్బంది లేకుండా అమ్మా ఇట్లా కొనిపిస్తుంది బాబనా ఏం పేరు ఊళ్ళో సెంటర్ ఉండే కదా మన దగ్గర ఎన్ని ట్రాక్టర్లు తెచ్చావు మొత్తం దర్శనం రాత్రి లోపల కవర్ కప్పలే అవతల గడుపు ఏం గడపది బాగా వచ్చింది గడుపు బాగా సెక్రటరీ గారు డిఎం సివిల్ సప్లైస్ సెక్రటరీ వచ్చిందా డిఎం గారు చెప్పిన సార్ రమ్మని చెప్తే కదనే నేను డిఎం మార్కెట్ డిస్ట్రిక్ట్ మార్కెట్ సివిల్ సప్లైస్ ఎవరు వచ్చింది పచ్చి లావట్మెంట్ కదనే కృష్ణ చెప్పినాం సార్ పొద్దున్న ఫోన్ చేస్తాను ఎప్పుడు తీస్తారా 12 అయితేనే ఉన్నది ఇప్పుడు జోగిన సంచులు తీసిండ్రా లారీలు 3 వచ్చినాయి ఏమయ్యా సెక్రటరీ చదరైతలేదా లోడింగ్ కూడా చేసి అతను అవుతుంది అమ్మాలి లేకపోతే బయటకు వెళ్ళి తెప్పించుకొని అమ్మాలి పక్కూరికి వెళ్ళి తెప్పి బీఆర్లో తెప్పింది ఎట్లయితుందా ఇంత పట్టించుకోకపోతే మీరు ఎందుకైనా దండగా బుద్ధి వాళ్ళు తడిచి ఏంటి వాళ్ళకు లారీలు రాలేదు సార్ కాకపోతే రోజు అవుతూనే ఉన్నాయి సార్ ఏమైతున్నాయి 2 లారీలు అవుతాయి ఇంత పెద్ద మార్కెట్ లో 20 లారీలు పెట్టే పోయేంత మాల్ ఉన్నది లారీలు రాకనే తడిచినాయట జల్లి బంద్ చేయాలి మాకు ఇది ఒకటి న్యాయం చేయలేదు జల్లి జల్లి బంద్ కావాలి మాకు మీరు జల్లి బంద్ చెప్పి మేము పడ్డాను మ్యాచ్ చేయాలని ఇస్తాం రైతులు ఒకటి బంద్ చెప్పి మీరు మాకు న్యాయం అవుతుంది అది జల్లితోటి పొల్లు లేకుండా చేసుకొచ్చినా కదా ఏమైంది వీరికి చెప్పండి సార్ ఇది ఒకటి మాకు న్యాయం చేయాలి
దొబ్బుకుంటే మళ్ళీ మధ్యలో మేమేదో దొబ్బిస్తుంటే ఇద్దరు జరగమని చెప్పి వాళ్ళు గొడవలు పడేది. మూడు లారీలతో ఆయన 100 లారీల సరుకున్నది ఇక 100 లారీల సరుకు లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓ పెట్టుంది బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావటాల మాలు 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేరు, అమాలి అందది చేత ఎట్లయితుంది ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు ఆల్రెడీ సంచులు పుట్టి 5-6 లారీల మాలు సార్ 3500 మీకు వస్తుంది. ఫటాఫట్ అవి లావట్టి ఇప్పుడు ఆ సంచులు. ఎందుకంటే అవి మళ్ళీ తీయరాదు దించరాదు. కొంత కాంటగాంది ఉన్నది, కొంత కాంటాయింది ఉన్నది. ఇప్పుడు ఈ తడిసి నువ్వు ఇట్లా ఇన్నే ఉండి ఆడ ఏం పని అరే వాళ్ళు చూసుకుంటారు లాగా నువ్వు ఇటు వచ్చి ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమవుతుంది. మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు, ఖరాబ్ అవుతాయి. అవి కలర్ మారుతుంది. ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ధనాధన కాంట పెట్టి లావట్ దూరం మొత్తం. నువ్వు వీడికే వచ్చి నువ్వు చెప్పి 20-30 లారీలు తెప్పించి అమ్మాలి కూడా లేకపోతే పక్క దాంట్లోకెలో లేకపోతే బీహార్ అమ్మాలో ఏదన్నా ఒక అమ్మాలి తెప్పి అంటే 3500 ఏదమ్మా మీద ఇది మా అడుగు మొత్తం